ఇప్పుడు అడిగిపోయారండి. ఇప్పుడు ఎక్కడికి పోయారని అడుగుతున్నా. అసలు ఎంత ముష్టి వెధవలు తయారయ్యారంటే ఈ సొసైటీలో. తనూజ అనే ఒక పర్సన్కి ప్రపంచంలో ఎవరితో ఎడిట్ చేసినా సరే వీళ్ళకి ప్రాబ్లం లేదండి. ప్రపంచంలో ఏ ఒక్కరితో ఎడిట్ చేసినా వీళ్ళకి ప్రాబ్లం లేదు. అటు పిఎస్తో ఎడిట్ చేసిన ప్రాబ్లం లేదు, ఇటు డెమాన్ పవన్తో ఎడిట్ చేసిన ప్రాబ్లం లేదు, ఇమాన్యుల్తో ఎడిట్ చేసిన ప్రాబ్లం లేదు, ప్రదీప్తో చేసిన ప్రాబ్లం లేదు, నిఖిల్తో చేసిన ప్రాబ్లం లేదు, ఆఖరికి రెబల్ స్టార్ ప్రభాస్తో చేసిన ప్రాబ్లం లేదు. కొత్తగా మన సూర్యుడు ఉన్నాడు కదా, మనకున్న తగలేడు కదా సూర్యుడు, వాడి ఛానల్లో ప్రభాస్తో తనూజ గారు అంతులేని ప్రేమతో సాంగ్తో ఎడిట్ చేసి పెట్టాడండి. ఇక్కడ ప్రభాస్ గారిని ఏమనట్లా, ప్రభాస్ గారిని దీంతో ఇన్వాల్వ్ చేయట్లా, ప్రభాస్ గారిని ఒక్క మాట అనట్లా. మీరు ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఫీల్ అవ్వద్దు. నేను ఏమంటున్నానంటే, ప్రభాస్ గారు సింగిల్, ఆయనకి పెళ్లి కాల, ఆయనతో పట్టుకొని ఎడిట్ చేస్తున్నారు. మరి దాని కింద నా కింద తిట్లు పెద్ద పెద్ద నీతులు సూతులు చెప్పే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మరి మీకు అది తప్పు అనిపించలేదా? ప్రభాస్ గారు సింగిలేగా, ప్రభాస్ గారికి పెళ్లి కాలేదుగా. మరి పెళ్లి కాని అబ్బాయితో తనూజ గారికి ఎడిట్ చేస్తే మీకు నా ఇబ్బంది కనిపించలేదా? ప్రభాస్ గారితో చేస్తే తప్పు అనిపించదు, కళ్యాణ్తో చేస్తే తప్పు అనిపించిందా? కళ్యాణ్ పడాలతో చేస్తే, మీరు కళ్యాణ్ పడాలతో చేస్తే దాన్ని ఈగోకి తీసుకెళ్ళి పిఎస్తోనో లేకపోతే ఇమాన్యుల్తోనో ఇంకొకరితో ఎడిట్ చేసి రచ్చ చేస్తారా? ఎలా అండి? ఎక్కడికి వెళ్ళిపోయారండి ఇప్పుడు? నా కింద వచ్చి నీతి సూక్తులు చెప్తారే కొంతమంది ముష్టి వెధవలందరూ. ఎవడెవడైతే నీతి సూక్తులు చెప్పాడో నాకు, మీరు మనుషులేనా, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇలా చేస్తారా, ఇలాంటి పిచ్చి పిచ్చి నీతి సూక్తులు చెప్పారు కదా నాకు, వాళ్ళందరిని అడుగుతున్నా, ఏమైపోయారు? ప్రభాస్ గారితో లవ్ ఎడిట్ చేస్తుంటే మీరు ఏం పీకుతున్నారు అని అడుగుతున్నా. ప్రభాస్ గారు మంచి వ్యక్తి కాదని అట్లా, ప్రభాస్ గారు మంచి వ్యక్తే, కానీ ఇక్కడ ఒక అమ్మాయి జీవితం గురించి మీరు ఆలోచిస్తున్నారు కదా. కళ్యాణ్తో చేసినప్పుడేమో మీ ఇంట్లో అమ్మాయిలు గుర్తొస్తారా? మీ ఇంట్లో అమ్మాయిలు ఉంటే ఇలాగే చేస్తారా, ప్రశ్నలు చేస్తారా? ప్రభాస్తో చేస్తే మాత్రం మీకు ఏం ప్రాబ్లం లేదా? అని ప్రభాస్ గారి రేంజ్ పెద్దది, ప్రభాస్ గారు పెద్ద స్టార్ హీరో, ఆయనతో చేస్తే మీకు పర్వాలే. కళ్యాణ్ అంటే కళ్యాణ్ రేంజ్, కళ్యాణ్ అంటే మీకు చులకరా, అంతే కదా? అంటే మీకు ఇక్కడ ప్రాబ్లము ఒక అమ్మాయి జీవితం కాదు. నాకు అర్థమైందంటే మీకు ఒక ప్రాబ్లం ఏంటంటే మీకు అమ్మాయి జీవితం ప్రాబ్లం కాదు, కళ్యాణ్ పడాలతో చేయడం ప్రాబ్లం. నాకు అర్థమైంది, మీకు కళ్యాణ్తో చేయడం మాత్రమే ప్రాబ్లం. ఒక అమ్మాయి జీవితం గురించి మీకు ఆలోచించి కాదు ఇవన్నీ పెట్టేది, కామెంట్లు ఇవన్నీ నీతి సూక్తులు చెప్పేది. నాకు అర్థమైంది, బాగా అర్థమైంది. మీకేంటంటే కావాల్సింది ఏంటి? కళ్యాణ్తో చేయకూడదు, అంతే కదా మీకు కావాల్సింది. కళ్యాణ్ రేంజ్ తక్కువ, కళ్యాణ్ ఒక కామన్ మ్యాన్ నుంచి ఎదుగుతున్నాడు, తనకి తనూజ లాంటి పర్సన్తో చేస్తే తనకి పాపులారిటీ పెరుగుతుంది, క్రేజ్ పెరుగుతుంది అని ఒక్క కారణంతో తప్ప, ఆ ఒక్క కారణాన్ని అడ్డు పెట్టుకొని ఈగోలకు పోయి అడ్డమైన చేతులని చేసి అడ్డమైన మాట్లాడి చివరికి ఆ అమ్మాయికి ఎంత నరకం చూపించారంటే, ఒక్క కళ్యాణ్ పడాలనే ఒక పర్సన్ని సపోర్ట్ చేసిన పాపానికి, కళ్యాణ్ పడాలనే ఒక పర్సన్ని తన ఫ్రెండ్గా, తన క్లోజ్ ఫ్రెండ్గా చెప్పకూడదు కానీ అనకూడదని ఒక మాట మీద నేను కట్టుబడి ఉన్నాను కాబట్టి అనట్లేదు. నా మనసులో ఏముందో మీకు తెలుసు. అలాంటి ఒక ఫ్రెండ్గా, నా మనసులో ఏమనుకుంటున్నానో అలాంటి ఒక ఫ్రెండ్గా ఊహించుకుంది కాబట్టి, ఊహించుకున్న పాపానికి ఆ అమ్మాయికి నరకం చూపిస్తున్నారు, నరకం చూపించారు, సాడిస్ట్లా వేధించారు. ఇప్పుడు ప్రభాస్ గారితో చేస్తే మాత్రం మీకు లైకులు కొడతారు, కామెంట్లు పెడతారు, పాజిటివ్గా అన్ని బాగా చేస్తారు. అది కూడా లవ్ సాంగే. ప్రభాస్ గారితో చేసింది కూడా లవ్ సాంగే. మరి ప్రభాస్ గారికి పెళ్లి కాలేదు, ప్రభాస్ గారు సింగిల్, మరి ఆయనతో చేస్తే మీకు ప్రాబ్లం ఏంటంటే అప్పుడు అది ఏమంటారంటే దానికి మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ షేర్ చేస్తుందంట తనూజ వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ షేర్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతుందంట. కళ్యాణ్తో లవ్ ఎడిట్ చేస్తే మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుందంట, తను డిప్రెస్ అవుతుందంట, తను ఫ్రస్ట్రేట్ అవుతుందంట, తన జీవితం నాశనం అయిపోతుందంట. ఎలా మాట్లాడతారండి మీరు? నాకు అర్థం కాదు. మీరు శాడిస్టులు కాదు, మీరు ఫ్యాన్స్ కాదు, శాడిస్టుల కంటే ఎక్కువ శాడిస్టులు కూడా కాదు, సైకోలు. నోట్లో నుంచి ఏం మాట రావాలో నాకు అర్థం కావడం, ఏం మాట్లాడాలో అంత దారుణంగా ఉన్నారు మీరు. చేయడం తప్పు అయితే ప్రతి ఒక్కరితో చేయడం తప్పు. ఇప్పుడు లవ్ ఎడిట్స్ చేయడమే తప్పు అయితే ఎవరితో చేసినా తప్పే. అది ప్రభాస్ గారితో చేస్తే కరెక్ట్, కళ్యాణ్ పడవతో చేస్తే రాంగ్, అది కాదు ఇక్కడ ఇష్యూ. మీకు ఇష్యూ ఏంటి? కళ్యాణ్తో చేయకూడదు అంతే. ఎవరితో దారిలో వెళ్ళే ముష్టి వెసవతో చేసినా బిచ్చం ఎత్తుకుంటుంటాడే వారితో చేసినా సరే, గాలి తిరుగుతున్న జులై గారితో చేసినా సరే మీకు ఓకే. ప్రభాస్ లాంటి పెద్దోళ్ళతో చేసినా మీకు ఓకే, కళ్యాణ్తో చేయకూడదు.
అదొక్కటే కదా మీకు కావాల్సింది, అదొక్కటే మీకు కావాల్సింది, అంతేనా? మరి మీది అభిమానం ఎలా అవుద్ది నాకు అర్థం కాదు. ఈగో అవుద్ది మీది, అభిమానం కాదు. మిమ్మల్ని అభిమానం ఎవడంటాడు? శాడిస్టులు అంటారు. అది నాకు అర్థమైంది. వేస్ట్ నా కొడుకులు, వేస్ట్ నా కొడుకులు. నిజంగా చెప్తున్నాను, ఆ కింద కామెంట్లు చూస్తుంటే చిరాకేస్తుంది నాకైతే, పరమ చిరాకేస్తుంది. ఇలా ఉంటారా మనుషులు అనిపించింది నాకైతే. ఇలా ఇదిరా మానవత్వం అంటే, ఇదిరా ఈ మనిషి అభిమానం అంటే. అది ఇంకా మీకు మిమ్మల్ని దేవుడు మెట్టుతో కొడితే తప్ప అర్థం కాదు. మేము ఎంత చెప్పినా అర్థం కాదు మీకు. దేవుడే కొట్టాలి మిమ్మల్ని, మెట్టు తీసుకొని కొట్టాలి. అది సరే, ఏదైతే అయింది. కానీ మనం మాత్రం ఈ దరిద్రుల చేసిన టార్చర్కి తనూజ ఎఫెక్ట్ కాకూడదు కాబట్టి నేను ఒక అడుగు వెనక్కి తగ్గుదాం అన్నాను. కాకపోతే నేను మీ ఎవ్వరికి వెనక్కి తగ్గమని చెప్పను. ఎందుకంటే నేను చెప్పినా కొంతమంది వినరు, కొంతమంది విన్నా మారాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు మిస్ చేయడం ఇష్టం లేదు కాబట్టి. నేనైతే మీకేం చెప్పనబ్బా, ఈ దరిద్రుల చేసే పనికి నేను ఒక కారణం కాదలుచుకోలేదు. అదొక్కడే నేను చెప్తున్నాను. సరే, నేనైతే ఒక మాట మాత్రం చెప్తాను మీకు. ఒక అమ్మాయి బాధను అర్థం చేసుకొని కొంతకాలం మీరు ఆపేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత శాడిస్ట్ తయారయ్యారు. చూసారు కదా మీరు, ప్రభాస్ గారితో చేస్తే తప్పు లేనిది కళ్యాణ్తో చేస్తే మాత్రం తప్పు వచ్చిందంటే వాళ్ళు ఎంత ఈగోకి తీసుకుంటారో. వాళ్ళు ఎంత శాడిస్ట్లో ఆలోచించండి. ఇంత శాడిస్ట్ల మధ్యలో, ఇన్ని స్నేక్స్ మధ్యలో తనూజ ఎలా బతుకుతూ ఆలోచించండి. ఎంత నరకం అనుభవిస్తుందో ఆలోచించండి ఒక్కసారి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. కొంతకాలం ఆపేద్దాం, కొంతకాలం, కనీసం ఒక నెల రోజులు, కనీసం ఒక 4 వారాలు. ప్లీజ్ నా మాట అర్థం చేసుకుంటారని అంటున్నాను. తర్వాత మీరు వినము అంటే మీ ఇష్టం, ఇంకా నేనేం చెప్పలేను.